అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రాజమణి లెక్కనే ఏడ్చి వైరల్ అయితనంటున్న తిరకాసు. వచ్చేసినాయి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. డాన్సులు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. గట్టిగా బుద్ధి చెప్పింది బామ్మ. ఇంకోసారి ఫుట్పాత్ మీదకి బైక్ దేవద్దమ్మా. నీళ్ళల్లో పాలు కలిపింది అవ్వా. మరి గింత అధ్వానమా అనవ్వా. పిల్లిస్ వచ్చింది వాషింగ్ మిషన్ లా. గిరగిర తిరుగుతుంటే ఎంత భయపడ్డదో లోపల. మున్సిపల్ ఎన్నికల్లా అన్ని పార్టీల లీడర్లు ప్రచారం చేసిర్రా. మాకే ఓట్లేయండ్రి, సర్కార్ మాదే ఉన్నది కాబట్టి ఇంకింత డెవలప్మెంట్ చేస్తాం అని కాంగ్రెస్ వాళ్ళు. లేదు లేదు, ఈ కాంగ్రెస్ సర్కార్ ఏం పని చేస్తలేదు, అందుకే వాళ్ళను ఓడించి మమ్మల్నే గెలిపియాలి, అప్పుడే పోయిన మల్క డెవలప్మెంట్ చేసినట్టు చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు. ఈ రెండు పార్టీలు కాదు, మమ్మల్ని గెలిపిస్తేనే మీకు డెవలప్మెంటు, సెంట్రల్లా మా పార్టీనే పవర్లు ఉందని బీజేపీ వాళ్ళు. ఇట్లా ఎవరి ప్రచారం వాళ్ళు చేసి ఇప్పుడు తీరా ఫలితాలు వచ్చినాక ఎవరేం చేసిర్రు అంటే మామూలు సంబరం కాదు కదా మన విహెచ్ కాకది. ఎగురుకుంటా మరి డప్పు కొడుతున్నాడు. ఏయ్ కాక ఏయ్, కొట్టు కొట్టు. ఈ సంబరం చల్లగుండా మరి ఒక డప్పు కొట్టుడైనా ఓ స్టెప్ వేసేది ఉన్నదా? అది లెక్క. మామూలు ఖుషిగా లేడు పో విహెచ్ కాక. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లల్లా మా పార్టీనే సత్తా చాటిందని చెప్పి గిట్ల కాంగ్రెస్ పార్టీ లీడర్లు గాంధీ భవన్లా ఓ ఎగురుడు కాదు ఇట్లా. ఇక ఈ ఫలితాల గురించి మాట్లాడిన కాంగ్రెస్ లీడర్లు, ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా కాంగ్రెస్ ఒకటిగా 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. ఇక బీఆర్ఎస్ ముచ్చటకొస్తే మా ఓళ్ళంతా బగ్గా కష్టపడ్డారు అని వచ్చిన కేటీఆర్ సారు కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకునే గెలిచినామా అంటే గెలిచినాం అని చెప్పుకుంటున్నది అని అనుకొచ్చిండు కేటీఆర్ సారు. అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని గెలిచినామా అంటే గెలిచినాం అనిపించుకోవడానికి సాంకేతికంగా నానా తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది. ఇక బీజేపీ ముచ్చటకత్తే ఈ ఫలితాలు మేము ఆశించినట్టే ఉన్నాయి అనుకుంటేనే కొన్ని జాగల్లా అనుకున్నన్ని రాలేదు అనుకొచ్చిండు రామచంద్రరావు సారు. అంతేకాదు వాస్తవానికైతే బీజేపీ గెలిచినట్టే అని ఓ లెక్క కూడా చెప్పిండు. బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము, మీరు పైనుంచి కిందికి వచ్చారు, పెరిగింది బీజేపీ. ఇక్కడ ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కూడా ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఎట్లా ఓడించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఓట్లు కన్సాలిడేట్ చేసుకుని బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. ఈ ఫలితాలు సంతోషంగా ఉన్నాయి అనుకుంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటైనే కాబట్టి బీజేపీకి కొన్ని ఓట్లు తక్కువ పడ్డాయి అనుకొచ్చిండు. ఇక ముందు ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, అట్లనే జీహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి మరి గా ఎలక్షన్లల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుతుందో చూడాలి. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మరి ఆ వార్తలు తీసుకొస్తాను పోయిండు మా తిరకాసు. ఇప్పటికి జాడలేడు పత్తలేడు. ఏడున్నాడో కదా ఈయనే తిరకాసు. ఓ తిరకాసు, అయ్యో ఏమైంది తిరకాసు, ఎందుకు ఏడుస్తున్నావు? ఊకో తిరకాసు ఊకో. ఏమైంది తిరకాసు, నీ బాధ నా బాధ కాదా చెప్పు. అయ్యో ఏడవకు ఏడవకు. ఇంట్లో ఆంటీకి ఇట్లా అన్నం పెట్టా అని బయటకు వెళ్ళగొట్టిందా ఏంది? నాకు ఏ గొడవ లేదమ్మా వాడే. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు తిరకాసు? ఇన్స్టాగ్రామ్ లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నానమ్మా వాడే. అయితే చేసుకో, దానికి ఎందుకు ఏడ్చుడు? అది
నా అకౌంట్కి ఫాలో చేసి రావాలి కదమ్మా వాడు. నేను పెట్టిన వీడియోలకి ఎవరన్నా లైకులు కొట్టాలి కదమ్మా. లైక్లు వ్యూస్ రావాలంటే ఏడుస్తారా ఎక్కడన్నా? నాకు ఫాలో చేసి కావాలయ్యా. దయచేసి నా ఇంత అకౌంట్ని ఫాలో కండి అయ్యా. ఊకో గంత పెద్దోన్వై ఉండి చిన్న పొరలు చాక్లెట్ల కోసం వేసినట్టు ఎడబడుతుంది. ఎవరన్నా చూస్తే నవ్వుతారు. ఊకో ఊకో. నీకేం తెలియదు, నువ్వు ఉండమ్మా వాడా. నువ్వు కాసేపు పక్కన ఉండు. అయ్యా నేను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే వీడియోలు చేయడానికే ఇన్స్టాగ్రామ్లోకి వస్తున్నానయ్యా. నేను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే వీడియోలు పెడుతున్నానయ్యా. అయ్యా నాకు కాస్త సపోర్ట్ చేయండి అయ్యా. అరే ఇప్పటి వరకు ఎంతో మందిని చూసినా గానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసం లైక్స్ కోసం వేసిన వాళ్ళని నిన్నే చూస్తున్నా. ఊరుకోవమ్మా వాడా. నేనేమన్నా ఓట్ల కోసం ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువు ఎక్కింది అని ఏమన్నా అడుగుతున్నాడంటమ్మా. లేకపోతే పోయినసారి ఓడిపోయినా ఈసారి అన్నా గెలిపించండి అని అడుగుతున్నానా ఏందమ్మా ఈ రాజమైన ఎక్కలాగానా? నేను గెలిపిస్తాను అనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. అరే కరెక్టే, నన్ను గెలిపియండ్రి, ఒక్క ఛాన్స్ ఇయ్యుండ్రి, దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నా అని యాదగిరిగుట్ట 9వ వార్డు బీజేపీ అభ్యర్థి రాజమనమ్మ మస్తు ఏడ్చి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. నేను కూడా చూసిన. అందుకేనమ్మా వాడా నేను కూడా బోర్మని సోషల్ మీడియాలో వైరల్ అయిపోదామని అనుకుంటున్నానమ్మా. ఊక గట్ల ఏడిస్తే అక్కడ ఎవ్వరు ఓట్లేదు, ఓడిపోయిందట. 10 అంటే 10 ఓట్లు వచ్చినాయట. నువ్వు కూడా గట్లనే ఓడిపోతావా? గెలవలేదు అక్క, ఎవరు ఓట్లేదా? ఏమున్నదక్క ఏమున్నదక్క, ఓట్లేయమంటివి ఏడస్తాడిగితివి, నీకు మాత్రం ఓటెవ్వరిలా. ఏమున్నదక్క ఏమున్నదక్క. ఇంకో వాడమ్మా నాకు ఇన్స్టాగ్రామ్ ఏం వద్దు కానీ సైలెంట్గా ఆఫీస్కి వస్తున్నానమ్మా. చూసిన రానుల్లా ఏడుస్తే సెంటిమెంట్కు పబ్లిక్ ఓట్లేస్తారు అనుకుంటే పొరపాటేనుల్లో. మంచి పని చేస్తా అని చెప్పి మద్దతు కూడగట్టుకోవాలి, అంతేగాని ఈ ఏడ్చుడు తూడ్చుడు ఏంది చిత్రంగా. రాంగ్ రూట్లో పోవడం మా జన్మ హక్కు. రాంగ్ రూట్ మేము ఎంచుకున్న గొప్ప ఆయుధం. రాంగ్ రూట్లో పోకుంటే మాకు నిద్రనే పట్టదు. అసలు ట్రాఫిక్ రూల్స్ అనేటి మాకు నచ్చవు అన్నట్టే చేస్తారు కొందరు తీస్ మార్కాన్లు చూస్తున్నాం కదా. అయితే ఈడ కూడా ఒక మోతేవారి గట్లనే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరిగిందో తెలుసునా? ట్రాఫిక్ రూల్ పాటించకుండా తలతిక్క వేషాలు వేస్తూ ఫుట్పాత్ మీదకెళ్ళి తుర్రున పోవాలని చూసిన బైకర్ను ఎట్లా వచ్చిండో గట్ల వెనుకకు మలిపింది ఇగో గీ ముసలమ్మ. చూడుండ్రి, గీడికెళ్ళి ముసలమ్మ వస్తుంటే గీ మోతవారి నాకు అర్జెంట్ పనున్నది ఎల్లాలే అన్నట్టే ఆత్రం చేసిండు. కానీ ముసలమ్మ మాత్రం ఏందిరా ఏంది యాడికోతో, ఈ ఫుట్పాత్ నీ జాయిరా, ట్రాఫిక్ రూల్ పాటించవారా అని అంటుంటే ఏహే ఓ ముసలమ్మ జరుగు అని అన్నాడు గీ బైకోడు. కానీ ఇంతల్నే ముసలమ్మ సెల్లు తీసి ఆగురా నీ పని చెప్తా అనేసరికి ఇగో గిట్ల గమ్మున వెనకడిగేసి పత్త లేకుండా పారిపోయిండు. కానీ ముసలమ్మ మాత్రం చాలా గ్రేటే పోన్రి. రూల్స్ బ్రేక్ చేసినోడికి సుక్కలు పెట్టి వెనుకకు మలిపింది. ఇక ఇదంతా చూసిన కొందరు జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతున్నది. కానీ గిసొంటి ముసలమ్మలు గల్లీకి ఒక్కరుంటే పోకిరి పోరలే గాని చిల్లర లొల్లులే గాని అస్సలు కావులే. అట్లుంటది మరి ముసలోళ్ళ పవర్ అంటే. అందుకే కేరళ పోలీసులు గీ అమ్మకు సన్మానం చేసిండ్రు. మామూలుగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసులు అడ్డుకుంటారు, దొరకబట్టి ఫైన్ ఎత్తారు. అసవంటిది గా డ్యూటీ కూడా గావ్వే వేసేటాళ్లకు శభాష్ అవ్వ. ప్రతి ఒక్కరు యూనిఫామ్ లేని పోలీసే అని నిరూపించేదేగాక గిట్లా ఓ రాంగ్ రూట్లో వస్తున్న బైకును కూడా ఆపి మంచిగా బుద్ధి చెప్పినవు అని తారీఫ్ చేసిండ్రు. అన్నంలో కూర వేసుకుంటారా, కూరలో అన్నం వేసుకుంటారా, పప్పులో పులుసు పోసుకుంటారా, పులుసులో పప్పు వేసుకుంటారా, ఉప్పులో పప్పు వేస్తారా, పప్పులో ఉప్పేస్తారా? ఓ వాణి ఆగవమ్మా, అవేం డౌట్లు అంటారా? సరే ఇదంతా ఓకే, మరి పాలల్లో నీళ్లు కలుపుతారా, నీళ్ళల్లో పాలు కలుపుతారా? మళ్ళా గిదేంది వాణి, గిదేం క్వశ్చన్ అంటే ఒకసారి ఇక్కడ ఏం జరిగిందో చూడుండ్రి.
2 1/2 లీటరు పాల ప్యాకెట్లు ఇంపి ఇగో గీ చిన్న బకెట్ నిండా నింపి నీళ్ళల్లో పాలు కలిపి రికార్డుల మీద రికార్డు కొట్టింది. ఇగో గీ చిన్నమ్మ ఆ పాల ప్యాకెట్ కూడా ఇంపు పోయి ఇక నీళ్ళల్లో పోయి. వారెవ్వా చూసిండ్రా అనుల్లా చిన్నమ్మ ధైర్యం ఎట్లున్నదో. ఒక దిక్కు సెల్ ఫోన్తోని వీడియో తీస్తుంటే కూడా గట్లనే చింపి పోసింది. షెవ్వా ఇక ఈ పాలను ఏం చేస్తుంది, ఎవరు తాగుతారని డౌట్ పడుతున్నారా? ఇగో బడి పిల్లలకే పోస్తున్నది. అన్యాలం చల్లగుండా చూసిండ్రా అనుల్లా ఎదిగే పిల్లలకు ఎసొంటి పాలు పోస్తుండ్రో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహోబా జిల్లాల స్కూల్ ఇది. పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలేనని గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటే వంటలు చేసేటోళ్ళ పనేమో గిట్లున్నది. ఇంకా గమ్మత్తు ముచ్చటేందంటే ఈ స్కూల్లో అన్ని అరుచుకునే మేడం చూడుండ్రి అదే స్కూల్లో ఎట్లా నిద్రపోయిందో. పై ఆఫీసర్లు సీరియస్ అయ్యి నోటీసులు పంపినరాట గాని వాయమ్మో 2 పాల ప్యాకెట్లు ఇంపి బకెట్ల కలిపి అవి మళ్ళా పిల్లలకు పోయడమే చిత్రంగా ఉన్నది. పోన్రి వాషింగ్ మిషన్ పనేందుల్లా బట్టలు ఉతికి పెట్టడం, అంగీలు, పాయింట్లు, చీరలు, షెద్దర్లు, టవళ్ళు గిసొంటి అన్నీ ఉతికి పెడుతుంది. ఒకసారి వేస్తే తెల్లగాకపోతే మళ్ళీ ఒకసారి వేసి వాషింగ్ మిషన్తోనే ఉతికిస్తారు కదా. అయితే ఇక్కడ ఒకరు వాషింగ్ మిషన్లా ఏమేసి ఉతకాలని చూసిర్రో అసలు అక్కడ ఏం జరిగిందో చూస్తే అమ్మ బాబోయ్ అంటారు పక్క. గాషారం మంచిగా లేక వాషింగ్ మిషన్ల జొర్రి సావు నోట్ల తలబెట్టి పానాలతోని బయటపడ్డది. ఇగో గీ నల్ల పిల్లి అగో చూడుండ్రి ఎట్లా చూస్తున్నదో. ఓ అన్నలు ఓ అక్కలు ఎవరన్నా జల్దిగా దియ్యుండ్రి, సానసేపు అట్లనే ఉంచితే గాలాడక గాయ అవుతుంది. అమ్మయ్య బతికి బయటపడ్డది పో. అసలు పిల్లి దీంట్లోకి పోవుడైంది, గింతగానం కష్టపడి తీయడమైంది. ఏం జరిగిందంటే రష్యా దేశంలో ఒక అక్క బట్టలు ఉతుకుదామని ఇడిచిన బట్టలు మొత్తం వాషింగ్ మిషన్లో ఎత్తే ఓనర్ అమ్మ గనబడకుండా దాంట్లోకి జరిగిందట. ఇక గింతల్నే అక్క డోర్ పెట్టి స్విచ్ చేసేసరికి మ్యావ్ 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 అని పెద్దగా కేకలు పెట్టేసరికి ఒక్కసారి షాక్ అయినక్క స్విచ్ ఆఫ్ చేసిందట. కానీ డోరు ఎంతకు రాకుండేసరికి భయపడిపోయినక్క మెకానిక్లకు పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే ఇగో గిట్ల తీసిండ్రు. ఇప్పుడు మంచిగానే ఉన్నదట. కానీ చూడుండ్రి ఎంత పని చేసిందో పిల్లి. మరి దాంట్లో ఏం బెల్లం గడ్డలు ఉన్నాయని కూసున్నదో గాని జర్రంతైతే పానాలు పోయేటి. ఎన్నంటే ఏంది ఈ నల్ల పిల్లికి నూకలున్నాయి భూమి మీద. ఏడాదికెళ్ళి మా అక్కలు చెల్లెళ్ళు చాలా మటుకు అసలు బంగారం దుకాణాలకు పోవడమే తక్కువైందుల్లా. పోతే ఎవరో ఒకరు పోవడం, చిన్న బంగారు సొమ్ములు కొనడం, మళ్ళీ రావడం అవుతున్నది. ఇంకా ఈ నడుమైతే అసలు ఎవ్వరు బంగారం కొనడమే లేదు. పెరుగుతున్న బంగారం రేట్ను చూసి దినం బాధపడుతున్నారు కదా. అయితే ఈడ మాత్రం ఈ అక్కలు బంగారం కొనేతందుకు పోయినరు. కాకపోతే ఏం చేసిర్రంటే మెరిసేదంతా బంగారం కాదు, కొనేతందుకు పోయినోళ్ళంతా కస్టమర్లు కాదుల్లా. ఆవు మీరే చూడరాదుండ్రి. ఇగో గీడ 2 అక్కలు దుక్నం పోయి కాళ్ళ గొలుసులు చూస్తూ పాత గొలుసులను చూపెట్టి మా పట్టీలు తీసుకొని నీ కొత్త పట్టీలు ఎంతకిత్తు, మేము ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని బేరం ఆడిండ్రు. ఇక గింతల్నే అటు దిక్కు కూసున్న అక్క చోరకలను ఎట్లా చూపెట్టిందో చూడుండ్రో పారి. అయిపాయే ఒక్క గొలుసు కాదు ఏకంగా 2 గొలుసులు మడత పెట్టేసి మళ్ళా ఏం తెలియనట్టు అటు దుక్న పైనతోని ముచ్చట పెట్టింది, ఇటు దిక్కేమో గీ అక్కతోని మాట కలిపింది. కొట్టేసిన గొలుసులు 10 తులాలుంటాయో 20 తులాలుంటాయో గాని మొత్తానికైతే సీసీ కెమెరాకు సిక్కిపోయింది. పోలీసులు కూడా విచారణ ఎత్తున్నారట. అంతగానం ఎదురుగా సీసీ కెమెరా పెట్టుకొని కూడా ఎందుకు డేర్ చేసి గొలుసులు కొట్టేసిందో గాని ఇజ్జత్ పోగొట్టుకోవడమే కాకుండా కేసుల పాలైంది. నంద్యాల జిల్లాలున్న ఒక గోల్డ్ దుకాణంలో జరిగింది ఈ చోరీ. బంగారం వెండమ్మే అన్నలు జర చూసుకోండ్రి, అసలుకే రేట్లు పెరిగినాయి, మీ దందాలు తక్కువ నడుతున్నాయి. ఎందుకైనా మంచిది కస్టమర్లు వచ్చినప్పుడు ఒక కంట కని పెట్టుకోండ్రి, సరేనా? పరీక్షలకు పిల్లలు ఎట్లా ప్రిపేర్ అవుతారో సర్కారు కూడా గట్లనే ప్రిపేర్ అయ్యి ఆ రేంజ్లో ఏర్పాట్లు చేస్తుంది. బెంచ్కి నడుమ దూరం,
సీసీ కెమెరాలు, స్క్వాడ్లు, పోలీసుల బందోబస్తు మామూలుగా ఉండదు పరీక్ష సెంటర్ల దగ్గర. ఇక ఎవరన్నా పరీక్ష రాసేటప్పుడు మాట్లాడుకుంటే పేపర్ గుంజుకొని బయటకు పంపుతారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడుండ్రి. ఎక్కడిది పోన్రి, ఎవ్వరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళే ఎగ్జామ్ రాసుకున్నారు. ముంగట బెంచోళ్ళు వెనకకు పోయినరు, వెనకటి బెంచోళ్ళు ముంగటికి వచ్చిండ్రు. అగ చూడుండ్రి, గుంపులు గుంపులుగా ఎగ్జామ్ ఎట్లా రాసిండ్రో. వీళ్ళు నకల్ చిట్టీలు రాస్తుంటే పరీక్ష సెంటర్కి వచ్చి అయ్యవ్వలు, దోస్తులు, అన్నదమ్ములు ఎట్లా చిట్టీలు వంచిండ్రో. మగపిల్లలు అట్లనే రాసిండ్రు, ఆడపిల్లలు గట్లనే చిట్టీలు రాసిండ్రు. అసలు ఎక్కడ జరిగినాయి ఈ పరీక్షలు? ఏం పరీక్షలు ఇవి? ఏ జిల్లాలా అంటే మహారాష్ట్రలో 12వ తరగతి పరీక్షలల్లా మాస్ కాఫీయింగ్ ఇది. మరి ఎందుకు స్క్వాడ్లు, టీచర్లు లైట్ తీసుకున్నారో గాని క్వశ్చన్ పేపర్లు ఇచ్చి అంత గమ్మునుండేసరికి ఎగ్జామ్ రాసే పిల్లలంతా గీ పని చేసిండ్రు. 15 మంది టీచర్ల మీద కేసు పెట్టిండ్రట. అసలు పరీక్షను రద్దు చేయాలనా ఉంచాలనా అని ఆఫీసర్లు ఆలోచనలు పడ్డారట. గాని సీసీ కెమెరాల ముంగట కూడా గింతనన్న భయం లేకుండా గీ రేంజ్ల రెచ్చిపోయి పరీక్ష రాసిండ్రంటే ఆఫీసర్లు ఏం చేసిండ్రో అర్థమైతలేదు పోన్రి. కానీ వీళ్ళని చూసినాకనే అర్థమైంది పోన్రి, పరీక్షలు గిట్ల కూడా రాస్తారా అని. ప్రమాదం అని తెలిసిన కొందరు ఏ మాత్రం లెక్క చేయకుండా యమధర్మరాజుకే ఫోన్ చేసి మాట్లాడతారు. బాగున్నారా యమధర్మరాజు గారు అని షేయి చాపి సెకండ్ ఇస్తారులా, ఆఖరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. మళ్ళా వాళ్ళకేమన్నా తెలివి ఉండదా అంటే మస్తు తెలివి ఉన్నది. ఇంతకు ఏమైందంటే ఆగు 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 పడుతున్నాడు. ఓ పోలీస్ అన్న, ఒకసారి వెనకకు చూడవే, నీ వెనక అంత కథ అవుతున్నది. అయ్యా బతికిండు పోన్రి. పోలీస్ అన్న జరంత అటీర్ చేసి లేట్ చేస్తే ఆగం కథ ఉండేది. మరి పోయే రైలు ఎందుకు ఎక్కాలనుకున్నాడో ఏమో గాని ఉత్త పుణ్యానికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. విజయవాడ రైల్వే స్టేషన్ లో జరిగిందట. ప్రాణాలు కాపన్న పోలీస్ అన్నను మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు. కానీ జనాలు ఒక రైలు కాకపోతే ఇంకో రైలు వస్తుంది, జరగిసోంటి ప్రయోగాలు మానుకోండి సరేనా. ఇక ఇదిటి ఉంచితే గిడి చూడుండ్రి, ఈ అన్న ఊరికి రైలు ఎక్కితే ఏమైందో. కథ సల్లగుండా ఎంత పనాయపో, ఫోన్ కింద పడ్డది, రైలు స్పీడ్ అయింది. కాకపోతే ఈ అన్నొచ్చి ఫోన్ అందుకున్నాడు. మళ్ళా ఇచ్చిండో ఇయ్యలేదో ఏం జరిగిందో తెలియదు గాని ఇంకా గమ్మత్ ఏందంటే జర్రంత అయితే ఈ ఫోన్ పోయి పట్టాల కింద పడేది. కొందరు జనాలు మాత్రం భలే యాత్రం చేస్తారు పోండ్రి. రైళ్లు బస్సులు కదిలినంత సేపు ఉత్త కూసుంటారు, అవి కదిలినాక పోయి ఈ ఒగిట్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. మీరైతే జరగిట్ల పర్షాన్ల పడకుండ్రి సరేనా.